ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి, పనులు బాగానే. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా, ఇంకా కష్టాలు ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఇట్లా ఉన్నాయి సార్. కాదు, ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా, కాలేదా? రాలేదు సార్, ఏం చేసి మనుషులు లేరు నా దగ్గర చేసుకోవాలంటే. ఒక సింగిల్ పోవాలి, ఎవరు పనులు ఎవరు 10 మంది 20 మంది ఉండాలి బ్యాచ్ పెట్టి చేయాలంటే. అంత నాకు ఇప్పుడు నాకు లేదు సార్. నీకు డబ్బులు ఇప్పిస్తే 10 మంది తయారు చేసుకుంటావా? డబ్బులు రారు సార్, నాకు ఎవరు రారు. మా ఖాళీ ఎవరు రారు సార్, నా మనుషులు నాకు పుట్టరు సార్ మనుషులు ఎవరు. ఏమి అంటే ఊరు వర్కులు చేసుకుంటా ఉంటారు పనులు. నీకెందుకు రారు? ఊరు పనులు పోతుంటారు సార్. అది కదా, మరి నువ్వు కూడా 5-6 మంది 10 మంది తయారు చేసుకోవాలి కదా. నువ్వు ఒక నాయకుడు కావాలి కదా, ఒక లీడర్ కావాలి కదా. అంత చేసే శక్తి లేదు సార్ నా దగ్గర, చేసుకోవాలంటే విధానం లేదు. నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడు పడేస్తున్నావు. ఈ పనే సార్ నాకు కూలి పని చేయాలనుకుంటున్నాను సార్ నేను. అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అట్లే ఉన్నా సార్. అట్లా కాకుండా 10 మందిని వడ్డేయాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తుంది. చదువు అక్కర్లా ఇప్పుడు. అట్లా పోయే పొజిషన్ లేదు, పోలేవు అని అనుకుంటున్నావు. అంతే సార్. ఏదో మీరు దయచేసి మా కుటుంబానికి అదే సంతోషం సార్. ఆ దేవుడు చూసి సార్ మా పండుగ. ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం? మీరు P4లో అడాప్షన్ పెట్టినప్పుడు ఏమన్నా? అబ్బాయి అయితే బయటకు పనికి వెళ్తున్నారు సార్, అమ్మాయి అయితే BSc చదువుతున్నారు. సో షీఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ BSc కోచింగ్ అవన్నీ చేయించండి. మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి. అండ్ ఇక్కడ సార్ అనుకుంటాం ఇప్పుడు MSME పార్క్ ఇనాగ్రేట్ చేసిన కాబట్టి PMEGP స్కీమ్ ద్వారా అబ్బాయికి కొద్దిగా ఆయన నేర్చుకున్న దీన్ని బేస్ చేసుకుని స్మాల్ స్కేల్ యూనిట్స్ అయినా మనం పెట్టుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది సార్. వీళ్ళు చాలా దగ్గర సార్, 1 కిలోమీటర్. అతను చేయగలుగుతాడా? నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే? ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. అమ్మాయికి 40% ST ఫ్యామిలీ సార్. సో 40% సబ్సిడీతో వస్తుంది సార్, మిగిలినది లోన్ చేస్తుంది. ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? అన్లిమిటెడ్ 10 lakhs 15 lakhs యూనిట్ కాస్ట్ బట్టి సబ్సిడీ 40% సబ్సిడీ. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు సార్? అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ ఆర్ లేదు సార్. తక్కువ మంది, ఓన్లీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. ST హ్యాబిటేషన్ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే ఇది కొంతవరకు కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు.